At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. అన్న ఇప్పుడే ప్రజానాయకుడు సినిమా చూసిన నిజంగా ప్రజానాయకుడు కాదు ప్రజల దేవుళ్ళలా ఉంది సినిమా. నిజంగా ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ సినిమా చూడాలి, సినిమా చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకనంటే చాలామంది ప్రభుత్వం చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పవర్ చూపిస్తారు, కానీ అభంశుభం తెలియని పేద ప్రజలకు మాత్రం మాత్రం సాయం చేయట్లేదు. ఈ సినిమా చూసినాక ప్రతి ఒక్కరు నిజంగా సేవ అనే కార్యక్రమం అయితే మొదలు పెడతారు. నిజంగా తలపతి గారు అయితే నిజంగా చాలా సినిమాలు చూసినాం, ఈ సినిమా కంప్లీట్లీ డిఫరెంట్. అందరు రీమేక్ సినిమా అంటారు, కానీ భగవంత్ కేసరిలో ఫస్ట్ హాఫ్ మొత్తం భగవంత్ కేసరిలా ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం ఆయన స్వాగ్ స్టైల్ చెప్పేసి చూపించిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. విజయ్ గారి యాక్టింగ్ అయినా, పూజా గారి యాక్టింగ్ అయినా, మమితి గారి అయితే నిజంగా చెప్తున్నా ఆమె కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. నిజంగా చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. ఇంకా ప్రకాష్ రాజ్ బార్బిడియోలో అయితే నిజంగా విలేనిజం పుట్టిందే వీళ్ళ దగ్గర నుంచి అన్నట్టుంది. ఏమైనా యాక్టింగా, ఏమైనా పర్ఫార్మెన్సా, ప్రతి ఒక్కరు యాక్ట్ చేశారు, కానీ ప్రాణం పోసారన్న, జీవించేశారు. వినోద్ గారు, డైరెక్టర్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్, మీకు దండం పెట్టాలి. మీకున్న స్క్రీన్ ప్లే కన్నా, మీకున్న డైరెక్షన్ కన్నా నిజంగా చెప్తున్నా. తెలుగులో బాలకృష్ణకి ఎస్ఎస్ తమన్ ఎలానో నిజంగా అక్కడ తమిళ్లో విజయ్ తలపతి గారికి అయితే మన అనిరుద్ అలాగా నాటుసార తాగి కొట్టినట్టుందన్న. కల్ట్ మాస్ చూపించడం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. రేటింగ్ 10కి నేను ఇస్తా 9.5 అన్న. నిజంగా వరకు చూపిస్తాడు, మిగతాదంతా పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది సినిమా మాత్రం. తమిళ్ ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంటారు ఈరోజు మాత్రం. ఎక్సలెంట్ అన్న. తమిళ్ ఇక్కడ జాబ్ చేస్తుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, తిరిగిలేదండి. రొటీన్ స్టోరీ అంటే అది ఆల్రెడీ ముందే చెప్పారు కదా బ్రో, ఆల్రెడీ ముందే లీక్ అయిన స్టోరీ అది. అంటే దాన్ని కొంచెం బేస్ చేసుకుని డిఫరెంట్ చేశారు, చేంజ్ చేశారు. సినిమాలో మాత్రం యాక్టింగ్ అంతా పీక్స్లో ఉన్నాయి. బాబిడోల్ యాక్టింగ్ అయితే ఏమో బ్రో, సినిమా చూడడం రాకపోతే ఎలా చేస్తారు బ్రో. ఇక్కడ సినిమా వచ్చేసి మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, దాని గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. విజయ్ సార్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ ఇది మాత్రం పక్కాగా మస్ట్. ఎవరెలా చెప్తున్నారు రివ్యూస్ అవన్నీ నమ్మి సినిమాని బ్యాట్ చేయడం చాలా తప్పు బ్రో. అది మాత్రం ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా 9/10 ఇస్తా రేటింగ్ మాత్రం ఈ సినిమాకి. చెప్తున్నా కదా బ్రో, ఇది ఇంకా ఈ సినిమా చేయకపోయినా ఈ సినిమాతో సాటిస్ఫై అవుతారు ఫ్యాన్స్. చాలు, ఈ సినిమాతో కంబ్యాక్ మూవీ అది. చేస్తే బాగుండే, బట్ ఆయన రాజకీయాల్లో ఇంకా బిజీ అయిపోతారు కదా. సో వాళ్ళ లక్ బ్రో, యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన సినిమా అవడం వాళ్ళ లక్ బ్రో. ఐ డోంట్ కేర్ సినిమా గురించి ఎవరేం చెప్తున్నా నాకు తెలియదు. సినిమా మాత్రం బ్లాక్ మాస్టర్. చూడండి, ఫ్యాన్స్ కోరుకుంటే రావచ్చు, అది ఫ్యాన్స్ బట్టి ఉంటుంది బ్రో. செய்க சரியான செய்க. தளபதி லாஸ்ட் மூவி that is the only sad, but movie was blast to the core. செம்மையாக இருந்துச்சு படம், வேற லெவலு. ஹைதராபாத்தில் இப்படி ரிசீவ் பண்ணுவாங்கன்னு எதிர்பார்க்கல. தமிழ்நாட்டில் இருந்த அளவுக்கு ஈக்குவலாகவே நல்லாவே ரிசீவ் பண்ணுறாங்க படத்தை. ஸோ குட். ரொட்டீன் ஸ்டோரி అంటున్నారు, ஸ்டோரியா ரொட்டீன். தளபதிக்கு இது எல்லா படமே நல்லா தான் இருக்கும், ஸ்டோரி அதெல்லாம் இல்லை. தளபதிக்கு கடைசி ஒரு ஸ்க்ரீனில் பார்க்குறதே மாஸ் தான் படத்துக்கு. அதுவும் ஹைதராபாத்தில் இப்படி ரிசீவ் பண்ணுவாங்கன்னு எதிர்பார்க்கவே இல்லை. சூப்பர் ஹாப்பி. பட் படத்தில் இல்லைனா கூட இனிமேல் நம்ம ரியல் லைஃப்பில் தளபதி அடிக்கடி பார்ப்போம்னு நினைக்கிறேன். தளபதி லாஸ்ட் சினிமா இது, லாஸ்ட் சினிமா அதான் தளபதிக்கு இனிமேல் பாலிடிக்ஸ் வராங்க தளபதி. ஸோ ஆல் தி பெஸ்ட். அண்ட் படத்தில் இனிமேல் பார்க்க முடியாது, இதான் ரீரிலீஸ்க்காகலாம் வெயிட் பண்ணுவோம். நிறைய ரீரிலீஸ் பண்ணால் நல்லாயிருக்கும் படத்துக்கு அடிக்கடி. அட்லீஸ்ட் நாங்கள் அப்படியே தியேட்டரில் பார்த்துக்கலான்னு. படம் ஆனால் செய்க தான் சரியாக இருந்துச்சு.